కర్ణుడు పాండవులపై తన శత్రువులపై యుద్ధానికి పూనుకున్న సమయంలో అనేక అపశకునాలు పొడగట్టాయి. ఈ ఉత్పాతాలను శల్యుడు కర్ణుడికి తెలిపినా కర్ణుడు లక్ష్య పెట్టలేదు. రథం ముందుకే సాగింది. అటు పాండవ సేనలో అర్జునుడు త్రిగర్తులతో ఘోరంగా పోరాడుతూ ఉన్నాడు. అతని ధ్వజం రెపరెపలాడుతున్నది. గాంధీవ ధనుష్టంకారము సైనికుల కర్ణపుటాలను భేదిస్తున్నది. కర్ణ, అడిగో అర్జునుడు అని తర్జనితో నిర్దేశించి చూపాడు శల్యుడు. కర్ణుడు తన యోధులను ఉత్సాహపరుస్తూ సింహనాదాలు, తూర్య నినాదాలు మిన్నుముట్టుతూ ఉండగా తాను పన్నిన ప్రతి వ్యూహము మొగదల రథాన్ని నిలిపి శత్రుసేనను ఎదుర్కొన్నాడు. కృపాచార్యుడు, కృతవర్మ, మాగధులు, కౌరవులు వ్యూహంలో దక్షిణ పక్షాన ఉన్నారు. వారికి బలపట శకుని, ఉలూకుడు సైన్యంతో రక్షిస్తూ ఉన్నారు. 24,000 మంది సంక్షప్తకులు సేనకు ఎడమ భాగాన ఉన్నారు. వారికి ప్రపక్షంగా కౌరవ కుమారులతో కూడిన కాంభోజులు, శకులు, యవనులు నిలిచారు. సేనాముఖ మధ్యాన నిలిచిన కర్ణుడికి రక్షణగా కర్ణుడి కుమారులు ఉన్నారు. దుశ్శాసనుడు గొప్ప ఏనుగును అధిరోహించి వ్యూహం పృష్ఠ భాగాన్ని రక్షిస్తూ ఉన్నాడు. దుశ్శాసనుడి వెనుక దుర్యోధనుడు తన సోదరులతోనూ మద్ర కేకేయులతోనూ ఇంద్రుడి వలె అగుపిస్తున్నాడు. అప్పుడు ధర్మరాజు కర్ణుడు పన్నిన వ్యూహాన్ని, అతని నాయకత్వంలోని కౌరవ యోధులను చూసి అర్జునుడితో, నాయనా, మనకిప్పుడు అపజయం కలగకుండా నీ ఒక పద్ధతిని అవలంబించాలి అంటూ పద్ధతిని చెప్పాడు.